స్కేలు వట్టిన్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. స్కేలు వట్టిన్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. రేఖను గీస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, రేఖాఖండం గీస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. స్కూలుకొచ్చిన చిన్నోడు, స్కూలుకొచ్చిన చిన్నోడు. వృతలేఖిని వట్టిన్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. వృతలేఖిని వట్టిన్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. చాపము గీస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, రాంబస్ గీస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. స్కూలుకొచ్చిన చిన్నోడు, స్కూలుకొచ్చిన చిన్నోడు. కొనమాని వట్టిన్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. కోణం చూస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, కోనరేఖను గీస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. స్కూలుకొచ్చిన చిన్నోడు, స్కూలుకొచ్చిన చిన్నోడు. ములమట్టాలు వట్టిన్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, ఏమీ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. రాంబస్ చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు, కొలతలు చూస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు. స్కూలుకొచ్చిన చిన్నోడు, స్కూలుకొచ్చిన చిన్నోడు, స్కూలుకొచ్చిన చిన్నోడు. 1 2 3 4 5 6 7 8 ఎవ్వరే ఎవ్వరే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. 1 తోటి మొదలైతే వెన్నెలా, ఆహా సహజ సంఖ్యలంటారు వెన్నెలా, ఓహో. 0 1 2 3 4 5 6 7 8 9లన్ అంకెలు అంటారు, మరియు సంఖ్యలు అంటారు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు, ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. అంకెలు మాత్రం 10 ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. ఈ అంకెలలో చిన్నది 1 విద్యార్థి, ఈ అంకెలలో పెద్దది 9 విద్యార్థి. 2 చే భాగించగా శేషం 0 వస్తే అవి సరి సంఖ్యలు అవుతాయి, సరి సంఖ్యలవుతాయి. 2 చే భాగించగా శేషం 1 వస్తే అవి బేసి సంఖ్యలవుతాయి, అవి బేసి సంఖ్యలవుతాయి. ఆటపాటలతో గణితం ద్వారా విద్యార్థికి గణితం పట్ల ఆసక్తి కలుగుతుంది, భయం పోతుంది, సంపూర్ణ మూర్తిమత్వ వికాసాభివృద్ధి జరుగుతుంది. రెలారే అంటూ ఈ జానపద గేయాన్ని విని అనుసరిద్దామా? రేలారే 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 రేలారే. ఆటల పాటలతో అంకెలు నేర్పేస్తాం, గణితం ఎంతో తేలికని రుజువు చేసేస్తాం. ఆటల పాటలతో అంకెలు నేర్పేస్తాం, గణితం ఎంతో తేలికని రుజువు చేసేస్తాం. ఆటల పాటలతో అంకెలు నేర్పేస్తాం. రేలారే 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 రేలారే. చిన్నది పెద్దది తక్కువ ఎక్కువ పూర్వగణిత భావనలన్నీ ఆడుతూ పాడుతూ నేర్పేస్తాం. చిన్నది పెద్దది తక్కువ ఎక్కువ పూర్వగణిత భావన
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఒకటి తోటి మొదలైతే వెన్నెలా సహజ సంఖ్యలంటారు వెన్నెలా ఎన్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఎన్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా 0 1 2 3 4 5 6 7 ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా 0 తోటి మొదలైతే వెన్నెలా పూర్ణాంకాలంటారు వెన్నెలా డబ్ల్యూ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా డబ్ల్యూ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా -2 -1 0 1 2 ఎవరే ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా రుణ సంఖ్యలుంటే నువ్వు వెన్నెలా రుణ సంఖ్యలుంటారు వెన్నెలా అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా జడ్డు అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా -1 కానే కాదు 1 లాగా లేనే లేదు ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పీబైక్యూలో ఉంటే నువ్వు వెన్నెలా అతరణీయ సంఖ్యలంటారు వెన్నెలా క్యూ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా క్యూ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా అకరణీయ సంఖ్య కాదు పోలికైన లేనే లేదు ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా క్యూలోన లేకపోతే వెన్నెలా అకరణీయ సంఖ్యలంట వెన్నెలా ఎస్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఎస్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఈ సంఖ్యలన్నీ కలపమంటే చెప్పమంటే ఎవరే ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఈ సంఖ్యలన్నీ కలిపితే నువ్వు వెన్నెలా వాస్తవ సంఖ్యలంటారు వెన్నెలా 6 అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా 6 అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఇప్పుడు ఒక నిమిషం అట్లేదు ఇప్పుడు రేషన్ నంబర్స్ అందరు ఒక దగ్గర పోయింది అక్కడ సైడ్ అందరు ఒక దగ్గర పోయారు సార్ గుంపు మొత్తం అందరు ఒక దగ్గర అందరు అటువైపోండి ఈ రేషన్ నంబర్స్ ఇటువైపు ఒక గ్రూప్ అక్కడ ఉండండి ఈ రేషన్ నంబర్స్ గ్రూప్ ఇక్కడ వీళ్ళందరూ ఈ సంఖ్యలన్నీ కలపమంటే ఈ సంఖ్యలన్నీ కలిపితే మొత్తంగా చెప్పమంటే ఏమని చెప్పాలే కోయిలా ఈ సంఖ్యలన్నీ కలిపితే నువ్వు వెన్నెలా వాస సంఖ్యలంటారు వెన్నెలా 6 అనే అక్షరం